హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలోని దిర్చెల్ల మండలంలోని శ్రీ గంగపురం లక్ష్మీ నరసింహస్వామి గురించి తెలుసుకుందాం. మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకు పెద్ద గాలిగోపురం ఒకటి కనిపిస్తుంది. అందులోకి మనం ఎంటర్ అవ్వగానే పెద్ద యాత్రికులు సేద తీరడం కోసం పెద్ద మండపం ఉంటుంది. అందులో నుంచి మనం లోపలికి వెళ్తే మనకు ప్రధాన దేవాలయం ముందు ఎత్తైన ధ్వజస్తంభం కనిపిస్తుంది. దాన్ని దర్శించుకున్న తర్వాత మనం లోపలికి వెళ్తే మనకు ప్రధాన దేవాలయం కనిపిస్తుంది. చూడండి, ఈ దేవాలయం 4 యుగాలు మన పురాణాల ప్రకారం సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలలో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క యుగంలో ఎంతో విరాజిల్లుతున్నది ఈ దేవాలయం. ఇది చాళుక్యులు 11వ శతాబ్దంలో కట్టించినట్టు మనకు అక్కడ శాసనాలు ఉన్నాయి. అలాగే ఇక్కడికి భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఇక్కడ స్వామివారికి కుండలలో వివిధ రకాల కూరగాయలతో ప్రసాదాలు చేసి స్వామివారికి సమర్పిస్తారు. దీనినే దాసాలు అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం గొప్ప శిల్పకళా వేదికతో విరాజిల్లుతున్నది. కింద రాతి కట్టడంతో ఉండి పైన మట్టితో ప్రాకారాలు మనకు కనిపిస్తాయి. ఇది వైష్ణవులకు సంబంధించినటువంటి దేవాలయం. అక్కడ దాంట్లకు సంబంధించిన అన్ని విగ్రహాలు అక్కడ మనం చూడడం కోసం ఏర్పాటు చేసినారు. చూడండి, బయటికి రాగానే మనకు ఎత్తైన ప్రాకారాలు, మంచి కళా సంపద మనకు కనబడుతుంది. చూడండి, మట్టితో చేసిన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి 11వ శతాబ్దం నుంచి. బయట పెద్ద రావి చెట్టు ఉంటుంది. ఇక్కడే స్వామివారికి దాసాలు ఇక్కడ వండి సమర్పిస్తారు. స్వామివారి కళ తోరణాలు చూడండి ఇట్లా ఉంటాయి. ఇంకొకటి ఇక్కడ పెద్ద పుష్కరిణి ఉంటుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఇక్కడ తెప్పోత్సవం కూడా నిర్వహిస్తారు. చాలా అద్భుతమైన కట్టడాలు ఉంటాయి. వీలైతే మీరు కూడా వెళ్ళండి.